హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే 31st నైట్ అనమాట. మేము ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఇదిగో మా బుడ్డోడు ఇక్కడ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇంట్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, అలాగే బయట సాంగ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటున్నా. ఐ హోప్ బయట విలా వాళ్ళందరూ కలిసి, ఐ మీన్ సొసైటీ వాళ్ళందరూ కలిసి కూడా స్టార్ట్ చేసేసారు ప్రోగ్రామ్ ఆల్రెడీ. బట్ ఇక్కడ నాకు డెకార్ వాళ్ళు వచ్చారని నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. సో అందుకే ఇంకా ఈ డ్రెస్లోనే ఉన్నాను. సో ఈ డెకార్ పని అయిపోతానే టకటక అందరం రెడీ అయిపోయి అక్కడ పార్టీకి అటెండ్ అవ్వాలి. సో ఎస్, నేను చాలా హ్యాపీ. నువ్వు ఇక్కడ అడగాల అసలు రియాక్షన్. హ్యాపీనా బాబు? నీకు నచ్చిన బెలూన్స్ అన్ని వచ్చేసాయా? ఓ అవునా, సూపర్ డూపర్ హ్యాపీ. అవుట్పుట్ బాగా వచ్చింది. మా బాబుకి బెలూన్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే వాడి కోసమే స్పెషల్గా మా బాల్కనీలో ఈ బెలూన్ డెకార్ చేయిస్తున్నాము. అండ్ వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అలా డెకరేషన్ వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళగానే మేము ఇక్కడ పార్టీకి వచ్చి జాయిన్ అయిపోయాం అనమాట. మా బాబు అయితే వాడి ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాడు. ఇక్కడ మేమైతే వాడికి దగ్గరలోనే స్టేజ్కి ముందు మేము డాన్సులు చేస్తాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మా కాలనీ వాళ్ళతో కూడా నేను చాలా డాన్స్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అండ్ ఇదిగోండి, ఏజ్ లిమిట్ ఏమీ లేకుండా అందరూ ఎంత హ్యాపీగా 31st నైట్ని ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సో అలా అక్కడ 11:45 వరకు ఉన్నామన్నమాట పార్టీలోని అందరితో కలిసి. అండ్ 11:45కి మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసాము. అండ్ బాల్కనీలో మా చిన్న సెలబ్రేషన్ సెటప్ అరేంజ్ చేస్తున్నాం అనమాట. మా బాబుకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాము. అండ్ వీ వాంట్ దిస్ టు బి వెరీ వెరీ మెమరబుల్. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఫ్యామిలీకి దూరంగా మేము ముగ్గురం మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్న న్యూ ఇయర్ అనమాట. అంటే మా మ్యారేజ్ అనే 3 yearsలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ వితౌట్ our family. So we just wanted to celebrate this moment with lots of happiness and lots of positivity for the upcoming year. మేమైతే ఎవ్రీ సెకండ్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అందుకే నేను ఈ వీడియోని కూడా ఎక్కువ ఎడిట్ చేయలేదు. ఎంత రాగా వీలైతే అంత రాగా పెట్టేశాను అనమాట. నువ్వు ఇటు కొట్ట, నేను ఇటు కొట్ట అంటున్నా. వాడికి తినిపివే. చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు.